హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రబల్. ఈరోజు నేను మీకు సింహ రాశి వాళ్ళకి ఆగస్ట్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. సింహ రాశి వాళ్ళు అగ్నితత్వం. వీళ్ళు మంచి ఎనర్జెటిక్ గైనర్స్ అండ్ వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఒక 10 మంది ఉన్నట్లు ఉంటుంది ఎనర్జీ. ఓకే, ఇప్పుడు సింహరాశి వాళ్ళ లైఫ్లో వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది, వెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అవన్నీ చూద్దాం. సింహరాశి వాళ్ళకి ఆగస్ట్ మంత్లో హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మదర్స్ హెల్త్, లవర్ ఆర్ కిడ్స్ అండ్ డే టు డే లైఫ్ అండ్ లైఫ్ పార్ట్నర్, మదర్ ఇన్ లా, ఫాదర్, వర్క్ ప్లేస్, లాభాలు, ఖర్చులు. ఇప్పుడు ఫస్ట్ హెల్త్ చూస్తాం. సింహరాశి వాళ్ళకి మీకు హెల్త్ కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. మీ సర్వశక్తులు పెట్టి దాంట్లో నుంచి బయట వచ్చేదానికి ట్రై చేస్తారు. హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయట వచ్చేస్తారు మీరు. ఓకే, ఇది పాజిటివ్ కార్డు. అండ్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరో మీకు నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. మీ మనసు బాధపడుతుంది. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషనే కాదు, ఎవరి వల్ల అన్న, అంటే మీ అత్త మామల వల్ల కానీ, మీ ఫ్రెండ్స్ వల్ల కానీ, ఎవరి వల్లనో మీ ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉంది. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా భారం మోస్తున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ మదర్ ఏదో ఒక విషయంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ మీ లవర్ ఆర్ కిడ్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అంటే స్టక్ అయిపోయినారు, మూమెంట్ లేదు. కొందరికి 24/7 ఏదో ఒక దాని మీద వాళ్ళ జాస్ అంతా ఉంది. మీ కిడ్స్ వచ్చి ఇప్పుడు మేబీ ఏదైనా కాలేజ్ సీట్ కోసమో లేదా జాబ్ కోసమో వెయిట్ చేసే వాళ్ళు ఉండొచ్చు. లేదా మీ లవర్ వచ్చి మీ విషయంగా స్టక్ అయిపోయినారు. మీరు ఏ డెసిషన్ తీసుకోవటం లేదు, మీరు దాంతో టైం స్పెండ్ చేయటం లేదు. ఎలా మిమ్మల్ని అప్రోచ్ కావాలి, ఎలా మీతో మాట్లాడాలి, అలాంటి ఎనర్జీలో ఉన్నారు మీ లవర్. డే టు డే లైఫ్లో మీరు చాలా ఫ్రీ విల్తో డెసిషన్ తీసుకుంటారు. ఎవరి మీద డిపెండ్ అయి ఉండరు. ఫ్రీగా మీరు డెసిషన్ తీసుకొని అప్లై చేస్తుంటారు మీ లైఫ్లో. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ మీ వెనకాల రహస్యంగా ఏదో చేస్తూ ఉన్నారు. 7 ఆఫ్ సోర్స్ వచ్చింది. మీకు నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు. చాలామంది ఈ లైఫ్లో మీ లైఫ్ పార్ట్నర్ మీకు నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు. అండ్ మీ మదర్ ఇన్ లాకి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. ఓవర్ థింకింగ్ ఉంది, స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. అండ్ మీ ఫాదర్ నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. అందరిలో ఒక గుర్తింపు వస్తుంది. తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు ఒక ఎంప్రెస్ లాగుంటారు. మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. మీరు ఎక్కడుంటే అక్కడ ప్రాస్పెరిటీ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. మీకు నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. మంత్లో ఒక గోల్డెన్ ఆఫర్ రాబోతూ ఉంది. మీకు ఒక బిగ్ గోల్డెన్ ఆఫర్ రాబోతూ ఉంది మీకు ఈ మంత్లో. మీ వర్క్ ప్లేస్లో మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉంటారు. అండ్ లాభాలు, మీరు అనుకున్నంత లాభాలు వస్తాయి మీకు. మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది ఆగస్టులో సింహరాశి వాళ్ళకి. అండ్ అది మీరు ప్రేమించిన వాళ్ళ కోసం ఖర్చు పెడతారు. మీకు వచ్చిన లాభాలని మీరు ప్రేమించిన వాళ్ళ కోసం ఖర్చు పెడతారు. అన్నీ బాగున్నాయి. మీకు ఇంట్లో పరిస్థితి బాగలేదు, మీ లైఫ్ పార్ట్నర్ పరిస్థితి, అండ్ వాళ్ళు నమ్మకద్రోహం చేస్తున్నారు మీకు. అండ్ మీ మదర్ ఇన్ లాకి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. ఏదో ఒక విషయం ఓవర్ థింక్ చేస్తున్నారు. మీ లవర్ ఆర్ కిడ్స్ వచ్చి స్టక్ ఎనర్జీలో ఉన్నారు. మీ సిస్టర్ అండ్ బ్రదర్ వాళ్ళు వచ్చి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇవి నెగిటివ్ కార్డ్స్ అనమాట. 1 2 3 4 5 నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి. మీ పరిస్థితి బాగానే ఉంది ఇక్కడంతా. మీ వర్క్ ప్లేస్లో బాగుంది, మీ ఫాదర్కి బాగుంది, మీ లాభాలు ఖర్చులు అన్నీ బాగున్నాయి. డే టు డే లైఫ్ బాగుంది. ఒక 5 కార్డ్స్ వచ్చాయి నెగిటివ్ కార్డ్స్ సింహరాశి వాళ్ళకి. మిగతా అంతా పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. ఓకే, ఇప్పుడు సింహరాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఏం జరుగుతుందో చూద్దాం. సింహరాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఏం జరుగుతుందో చూస్తాం. వావ్, ఫస్ట్ 10 daysలో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వస్తుంది. మీ లైఫ్ చేంజ్ అవుతుంది. సెకండ్ 10 daysలో హ్యాంగ్డ్ మ్యాన్గా ఉన్నారు. ఏదో ఒక విషయంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. థర్డ్ 10 daysలో ఎంప్రెస్ ఎనర్జీ వచ్చింది. అన్నీ సమృద్ధిగా ఉంటాయి మీకు. ఫస్ట్ 10 daysలో ఎక్కడికి వెళ్ళేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు, మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో లేని విషయాన్ని. సెకండ్ 10 daysలో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చాలా ఫ్రీగా ఉంటారు.
సెకండ్ 10 డేస్లో అన్కండిషనల్ లవ్ వస్తుంది మీ సింహరాశి వాళ్ళ లైఫ్లో. అండ్ థర్డ్ 10 డేస్లో ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. మీ ఆలోచనలో ఒక క్లారిటీ వస్తుంది. మీకు అన్ని మెటీరియల్ థింగ్స్ అన్నీ లభిస్తాయి. ఓకే, ఫస్ట్ 10 డేస్లో మీ లైఫ్ 360 డిగ్రీలో చేంజ్ అవుతుంది. మీరు ఎక్కడికో లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేదానికి ప్లాన్ వేస్తారు. మీరు ఎవరినో మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చేస్తే బాగుండు అనుకుంటారు. అండ్ సెకండ్ 10 డేస్లో హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. దేనికోసమో వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు చాలా ఫ్రీగా ఉంటారు. సెకండ్ 10 డేస్లో మిమ్మల్ని ఎవరు అన్కండిషనల్ లవ్ చేస్తున్నారు. ఎవరైనా మీకు ప్రపోజ్ చేయొచ్చు. థర్డ్ 10 డేస్లో మీరు ఎంప్రెస్ ఎనర్జీలోకి వస్తున్నారు. మీకు ఒక న్యూ ఐడియాస్ వస్తున్నాయి. మీ మెటీరియల్ థింగ్స్ అంతా మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు. ఓకే, మీకు ఇది ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ చూస్తాం. సింహరాశి వాళ్ళకి ఒరాకిల్ కార్డ్స్లో ఎనర్జీ జర్నీ వస్తుంది. మనీ ఫ్లో బాగుంది. మీరు ఎవరినో ఇష్టపడుతున్నారు కానీ చెప్పటం లేదు. అండ్ ఏంజల్స్ మెసేజ్ ఫర్ లియో పీపుల్. ఏంజల్స్ ఏం చెప్తున్నారు లియో పీపుల్కి? అబాండెన్స్. వావ్, ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. మీకు అన్నీ అబాండెన్స్గా రాబోతున్నాయి. ఆగస్ట్ మంత్లో సక్సెస్. మీరు అన్ని విషయాల్లో సక్సెస్ సాధిస్తారు. మీ సిచ్యువేషన్ మారిపోతుంది. అండ్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. మీ లైఫ్లో అన్ని మంచి విషయాలు జరుగుతాయి అని ఏంజల్స్ చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ లియో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.